హీ మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర కన్నుమూశారు. ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తెరపై స్మగ్లర్ల పాలిటి సింహ స్వప్నం, బందిపోట్ల కాల యముడు, అమ్మాయిల మానస చోరుడు, హీరోయిజానికి అసలు పేరు, ధీరత్వానికి మారు పేరు వెండితెర రాబిన్ హుడ్, వెరసి ధర్మేంద్ర కేవల్ కృష్ణన్ డియోల్ ఇక లేరు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ సువర్ణ అధ్యాయానికి తెరపడింది. వెండితెరపై హీమ్యాన్ గా, రొమాంటిక్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర నిష్క్రమణం చెందారు. బాలీవుడ్ లో గరం ధరంసా హీమ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర సింగ్ దేవ్ డియోల్ ప్రస్థానం కేవలం ఒక నటుడిది కాదు, భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. 1960లలో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. తన ఆకర్షణీయమైన రూపంతో, సున్నితమైన నటనతో యువతను ఇట్టే ఆకట్టుకున్నారు. మొదట్లో రొమాంటిక్ హీరోగా, తర్వాత యాక్షన్ స్టార్గా, కామెడీ కింగ్గా ఇలా ఏ పాత్ర పోషించినా అందులోనే జీవించారు. ముఖ్యంగా పూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్ వంటి చిత్రాలు ఆయన్ను స్టార్గా నిలబెట్టాయి. దశాబ్దాలు గడిచినా ఆయనకున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ధర్మేంద్ర కెరియర్లో షోలే సినిమా ఒక మైలురాయి. ఇందులో ఆయన పోషించిన వీరు పాత్ర దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపిన తెగువ, డైలాగ్ డెలివరీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఆయన్ని మాస్ ఆడియన్స్కు మరింత దగ్గర చేశాయి. ఎమ్లా, పగ్లా, దివానా వంటి కామెడీ సినిమాలలో తనలోని హాస్య కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్లతో కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన హిందీ సినిమాలతో పాటు పంజాబీ సినిమాలో కూడా నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, అప్పుడప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా ధర్మేంద్ర తనదైన ముద్ర వేశారు. 6 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్తో సత్కరించింది. ఆయన జీవిత ప్రయాణం నేటితరం నటీనటులకు ఒక స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టాలు, సవాళ్లను అధిగమించి తన అద్భుతమైన నటనతో సినీ ప్రపంచంలో ధృవతారగా వెలిగిన ధర్మేంద్ర సినీ వారసత్వం తరతరాలకు గుర్తుండిపోతుంది.